పెద్దల వినయ్ భాస్కర్ గారు రాజయ్య గారు చాలా వివరాలు మీతో ఇవాళ షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ మంత్రి గారు రెండు శాఖలు నిర్వహిస్తున్నటువంటి బాగా సీనియారిటీ ఉన్నటువంటి మంత్రిగా నిన్న వారు దేవాదుల ఇంటెక్ వేల్ దగ్గర జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులను దాదాపు సగం క్యాబినెట్ నిన్న రివ్యూ చేసి దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ఏమాత్రం ముందుకు పోలేదు. మేమే రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే కంప్లీట్ చేస్తాం. వాళ్ళ పార్టీ నేత సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పి నిన్న ప్రకటన చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, తప్పకుండా ప్రారంభించే అవకాశాలు అధికారం ప్రజలు వారికే కట్టబెట్టారు. కానీ 90% ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి కేసీఆర్ గారిని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డెకాయిటీ అన్నారు. డెకాయిట్ అంటే ఆనాడు ధనయజ్ఞం రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారినప్పుడు ఆనాడు కూడా ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వేల కోట్ల రూపాయలు దొంగలు కట్టబెట్టినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి ఈనాటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ గారు. డెకాయిట్ అంటే అదేనా ఉత్తమ్ రెడ్డి గారు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి దేవాదుల రిలేటెడ్ ఇరిగేషన్ వర్కులతో పాటు ఈ రాష్ట్రంలో ఆనాడు జలయజ్ఞం ముసుగులో మీరు మొబిలైజేషన్ అడ్వాన్సులు వివిధ ప్రాజెక్టుల కింద చెల్లించినటువంటి డబ్బులను అప్పటి కాంట్రాక్టర్లు దొంగల వలె రాష్ట్రాలు దాటి పారిపోతే పైసలు పట్టుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అప్లై చేసి వారిపైన వారి కాంట్రాక్టులను రద్దు చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆనాటి మొబిలైజేషన్ అడ్వాన్స్లను రికవరీ చేసిన కేసీఆర్ గారి డెకాయిటా వేల కోట్ల రూపాయలు మీ అనుమాయులకు మీరు అప్పచెప్పి అందులో 100 కోట్లు. ఇదేనా మీ అనుభవం? ఓ పిసిసి అధ్యక్షునిగా పనిచేసినావు, సీనియర్ మంత్రి అంటావు, నీకున్న అలవాట్లు చిల్లర అలవాట్లు 1,00,000 2 లక్షలు తీసుకునే అలవాట్లు బుద్ధి మార్చుకోవాలి. ఇది వరంగల్ బిడ్డ, ఏది పడితే అది మాట్లాడొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. నేను మళ్ళీ అంటున్న వేదిక ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు నిన్న వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చారు కదా, ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ మీ మీద ఆరోపణల సివిల్ సప్లై స్కామ్ గురించి ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఇప్పటికీ 100 రోజులుగా మీ మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. మీకు స్వయంగా మీకు ఫిర్యాదు పంపించిన నేనే నా పేరు మీద ఫార్మర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఆధారాలతో కూడిన కుంభకోణం వివరాలు మీ డిపార్ట్మెంట్లో ఎట్లా వసూలు అవుతున్నాయో, మీరు ఫైలు ఎట్లా అప్రూవల్ చేసిందో, అది ఎట్లా ఇల్లీగలో, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వము 1,100 కోట్ల రూపాయలు ఎట్లా నష్టపోతున్నదో, ఆ డబ్బులు ప్రైవేటుగా మీరు ఏ అకౌంట్లలో డబ్బులు మీరు టెండర్లు పిలిచినా టెండర్లు వేసిన మీ బిడ్డర్లు, మీ ఏజెంట్లు, మీ అనుమాయులే బిడ్డర్లు ఇలా 1,100 కోట్ల రూపాయలు మీరు ఏ విధంగా మీరు వసూలు చేస్తున్నారో, ఏ ఖాతాలో ఏ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయో, టెండర్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి టర్మ్స్ కండిషన్స్ ఎట్లా వయలేషన్ జరుగుతుందో వివరాలన్నీ కూడా మీకు ఆధారాలతో సహా మేము చూపెట్టినాము. రైతులు కష్టపడి పండించి వారి చెమట చుక్క నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని టెండర్ రూపంలో 2,007 రూపాయల క్వింటాలు బహిరంగ మార్కెట్లో అమ్మినవు. నువ్వు వసూలు చేసేది 2,230 రూపాయలు ఎట్లా వసూలు చేస్తున్నావో చెప్పాలి. మిగతా డబ్బులు ఎక్కడి పోయినాయి? నీ ఏఐసిసికి కప్పం కట్టుడు, నువ్వు ఖజానా నీ జేబు నింపుడు, నువ్వు డెకాయిట్,
సిగ్గుండాలి, శరం ఉండాలి, ఇజ్జత్ ఉంటే ఒక్కసారైనా ప్రెస్ పెట్టి సివిల్ సప్లైస్ స్కామ్ మీద మేము చేసిన ఆరోపణల మీద మా పార్టీ వ్రాతపూర్వకంగా నీకు మీ సివిల్ సప్లైస్ కమిషనర్ ఎక్స్ ఆఫీసో సెక్రటరీ గారికి ఎండిటి ఎస్సీ సెల్ మన ఎండి గారికి చీఫ్ సెక్రటరీ గారికి మేము ఫిర్యాదు వ్రాతపూర్వకంగా చేసినాం. స్పందన లేదు. రిజిస్టర్ పోస్ట్ చేసినాం, రిప్లై లేదు. మెయిల్ ద్వారా పంపించిన 2 సార్లు, జీరో రెస్పాన్స్. చివరికి హైకోర్టులో మీ కుంభకోణాన్ని ఆపండి అని చెప్పి హైకోర్టులో PIL పిల్లేసిన నేనే. వస్తుంది వారం రోజుల్లో, తప్పక ధర్మం న్యాయం గెలుస్తుంది. నీ కుంభకోణం నీకు ఉరితాడవుతుంది, ఆత్మవిమర్శ చేసుకో అని చెప్పి సందర్భంగా హెచ్చరించి పిచ్చి పిచ్చి మాటలు, చెత్త మాటలు. ఆయన నోరు ఎట్లుందంటే మూసీ నదికి ఆయన నోరుకు తేడాలేదు. మూసీ నది కంపే ఆయన మాట్లాడితే. ఇంతకుముందు రేవంత్ రెడ్డి అనుకున్నాం, ఆయనకి ఈయన తోడైంది. ఒక్కటి మాట్లాడితే 100 మాట్లాడతామనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రహించాలే. ఆయన వందిమాగాదో నిన్న ఈ జిల్లాలో నేను అడుగుతున్నానండి. నేను ఈ జిల్లా కూడా గతంలో 12 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించిన అనుభవంతో చెప్తా ఉన్నాను. ఒకప్పుడు నీళ్ల పరిస్థితి ఎట్లా ఉంది, ఇలా కేసీఆర్ గారు గత ప్రాజెక్టులు చేతికి వచ్చిన తర్వాత 1270 చెరువులు జూన్ ఎండింగ్, జూలై ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వరకే అటు కాళేశ్వరం నీళ్లు కానీ SRSP ద్వారా దేవాదులు కానీ అడ్వాన్స్ ప్రణాళికలు చేసుకొని నింపినాం. ఇవాళ పెద్దలు అన్నారు, ఇలా గణపురంలో, జనగామలో, పాలకుర్తిలో, ఇటు వర్ధన్నపేటలో, అసలు ఈ ప్రాంతంలో, మా ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా ఒక్క చెరువు మత్తడి పడలేదు. వర్షాలు తక్కువ ఉన్నాయి. ఇలా దేవాలయం వేయలు కదా. ఈ జిల్లాకు చెందిన మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఒక్కరికైనా తెలివి ఉన్నదా? ఎన్ని పంపులు ఉన్నాయి అక్కడ? గతంలో ఎన్ని పంపులు నడిచినాయి? ఈ డేట్ వరకు ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోసినాం? గతంలో ఇప్పటి వరకే 16.5 టీఎంసీల నీళ్లు ఈ టైం వరకే ఎత్తేది. గతంలో అన్ని చెరువులు నింపేది, అన్ని రిజర్వాయర్లు నింపిపెట్టేది కేసీఆర్ గారు. వానకాలం, ఎండాకాలం 2 పంటలు నింపేది. ఇలా అసలు మీకు ప్లాన్ ఉందా? ఈ జిల్లాలో సాగునీటి మరి వసతి మీద ఒక్కనాడన్నా జిల్లా రివ్యూ జరిగిందా? మీకు టైబందీ రివ్యూ చేసే సంస్కారం ఉన్నదా? అసలు అవగాహన ఉందా ఎమ్మెల్యేలకు? ఏం చేసిండ్రు ఇప్పటి వరకు? ఇలా 10 మోటార్లు ఉంటే ఈ నిమిషం వరకు దేవాదుల మీద ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 4 మోటార్లే, 4 పంపులు మాత్రమే నడుపుతారు. మిగతా 6 పంపులు నడపడానికి మీ చీఫ్ ఇంజనీర్లు, ENCలు ప్రభుత్వానికి పర్మిషన్ కోసం రాస్తే ఇప్పటి వరకు పర్మిషన్ ఇయ్యని దద్దమ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి డెకాయిట్. కాబట్టి ఇలాంటి అవగాహన లేని సొల్లు మాటలు మరొకసారి మాట్లాడద్దని చెప్పి హెచ్చరిస్తాం. ఇప్పుడు సోదరులు మాజీ శాసనసభ్యులు నరేందర్ గారు